సో ఈరోజు నానిగారు మనకు మరో అద్భుతమైన రెసిపీ చేసి చూపించబోతున్నారండి. అది నాతో వినే కన్నా తన మాటల్లోనే విందాం. ఏం చేయబోతుంది? చికెన్ గోంగూర. ఓ, చికెన్ గోంగూర సూపర్ అండి, మళ్ళీ నోరు ఊరుతుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు: సో ఈ గోంగూర అంటే పచ్చి గోంగూర అండి, పచ్చి గోంగూర. ఓకే, అర టీ స్పూన్ పసుపు వేస్తున్నారండి. సో అర స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసారండి. సో బాగా గుజ్జు కింద తయారైపోయిందండి, రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఇది మిక్సీ పట్టుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలండి ఇది. ఓకే అండి, నెక్స్ట్ ఇంకో పాన్ పెడుతున్నారు, పెట్టండి. చెక్క, లవంగం, యాలుకలు ఈ 3 కలుపుకున్నవి. 2 ఆనియన్లు అండి కట్ చేసుకొని పెట్టుకున్నారు. ఒక 4 చీలికలండి పచ్చిమిరపకాయలు అవి కట్ చేసి పెట్టుకున్నారు. సూపర్. వేసి కరివేపాకు రెక్కలు కూడా కొన్ని వేసుకున్నారండి. సో అర టీ స్పూన్ పసుపు వేసుకున్నారండి చక్కగా. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారండి. సో 1 టీ స్పూన్ కల్లుప్పు వేసారండి. సో చికెన్కి వచ్చేసామండి. సో చక్కగా బాయిల్ అవుతా ఉందండి, చూద్దాం. నాకు ఎందుకో నాన్నగారు కాస్త వాటర్ తగ్గిందేమో, చికెన్ సంబంధించి మొత్తం అయిపోయింది అనిపిస్తుంది. మరి దీంట్లో ఏమన్నా కొంచెం వాటర్ పోసుకో. ఓ కరెక్టే అండి, కాస్త వాటర్ పోసుకోవాలంటున్నారు. దాంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసారండి. సో అది బాయిల్ చేస్తానండి. ఓ బాగా ఉడికిపోయింది ముక్క. వాటర్ వేసిన తర్వాత బాగా దగ్గరికి అయిపోయిందండి కాస్త. సో ఇంతకుముందు మనము మిక్సీలో గోంగూర వేసుకొని పేస్ట్ చేసాం కదండి, దాన్ని కాస్త లూజ్ చేసుకోవడం కోసం వాటర్ కలపాలని చెప్తున్నారు. అంతే కదా నాన్నగారు? గసగసాల పేస్ట్ 1 టీ స్పూన్ వేసారండి. జీడిపప్పు పేస్ట్ 1 టీ స్పూన్ వేసారు. ఓకే అండి, సో చక్కగా మరి ఇంతకుముందు వాటర్ కాస్త వేసారు, మళ్ళీ దాని మీద మూత పెట్టేశారు. చక్కగా బాయిల్ అవుతా ఉంది. నెక్స్ట్ నాన్నగారు ఒక 10 మినిట్స్ నుంచి బాయిల్ అవుతుందండి అది. ఓ సూపర్, కాస్త దగ్గరగా గట్టిపడిందండి. అర టీ స్పూన్ గరం మసాలా వేసారండి చక్కగా. ఒక స్పూన్ బటర్ వేస్తున్నారండి. ఓకే, చూసారు కదండి, గుమగుమలు ఆడిపోతుంది చక్కగా. మరి కన్క్లూజన్ ఏంటంటే బటర్తో చేశారు. సో మరి ఇప్పుడు గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ.